అబ్బా, భద్రాచలం ఏమన్నా ముస్తాబైందా? రంగురంగుల లైట్లతోని రాత్రి పూటే చెక్కున మెరుస్తుందిల్లా. మంచిగా గుడి కాడ సలువ పందిళ్ళు వర్షిండ్రు, నీళ్ళ సౌలతి చేసిండ్రు, లడ్డూలు ఎక్కువ తయారు చేస్తున్నారు. శ్రీరామనవం వచ్చింది కదా, మరి దేవుళ్ళ కళ్యాణం మా సంబరం అనిపిస్తుందాయే. మన భద్రాచలానికి దక్షిణ అయోధ్య అని పేరు కూడా ఉండే. గందుకే గుడిని ఇంకింత శృంగారిచ్చే కార్యం పెట్టుకున్నది గవర్నమెంటు. మన భద్రాచలం గుడి కొత్త కొత్త గావోతుందుల్లా. రేపు 586 కోట్ల రూపాయలతోటి పనులు షురు చేస్తాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ అయితే 351 కోట్లు పంపుతున్నారు. నిత్య కళ్యాణ మండపం, ఎందరొచ్చినా తక్లీవ్ కాకుండా కొత్త క్యూ లైన్ కాంప్లెక్స్, చక్కటి గోపురాలు, భక్తులు రాసే రామకోటి సమర్పణ మందిరం, గల్లెపెట్టెలేంచడానికి హుండి లెక్కింపు హాలు, ప్రసాదం తయారు చేసే బంగ్లా కట్టిస్తారటగా పైకం తోటి. గుళ్ళు గోపురాల శాస్త్రం ప్రకారం కావలసిన ఎన్నో సౌలతులు పెంచాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అట్లనే గోదావరి ఘాట్లు శృంగారిస్తారట. నదిల తానాలు వేస్తానికి మెట్లు, బట్టలు మార్చుకునే రూమ్లు పెంచుతారట. ఇక గోదావరి హారతి కోసం ఓ ప్లాట్ఫామ్ కట్టియాలని పిలాండ్లు గీసిండ్రు. ఓ ఏడాది లోపట గీ పనులన్నీ ఒడిపియాలని డేట్లు ఫిక్స్ చేసిండ్రు ఆఫీసర్లు. ఇవన్నీ నడుస్తే తిరుపతికి పోతే ఎట్లుంటదో అట్లుంటదట మన భద్రాచలంలో కూడా. అయితే అప్పట్లనే కేసీఆర్ సార్ చేపిస్తా అని ఎన్నో చెప్పిండు గాని ఏ కార్యం ముంగటపడలే. చేయాల్సిందే మరి. రాముల వారిని గొలుసుకుంటానికి ఎక్కడెక్కడికెళ్ళో శీతం వస్తారాయే. ఇక రేపు శ్రీరామనవమి. సర్కార్ తరపున సీఎం సారు పట్టుబట్టలు దేవోతున్నాడు. కళ్యాణం చూస్తానికి చాలా మంది వస్తారు కాబట్టి సౌలతులు పెంచిండ్రు. ఇక ఎల్లుండి పట్టాభిషేకం. అయితే సీతారాముల పెండ్లి కాకుండా పేర్లు గోత్రాలు మార్చి రామనారాయణుడి లగ్గం చేస్తున్నారనే లొల్లికి జెప్పున్నే శుభం కారటేస్తారట.